అలాగే 49B కూడా అందరికీ తెలియాలి. మీరు ఇటువంటి చట్టం ఒకటి ఉందని చెప్పే కంటే అదే ఒక సెన్సేషనల్ తీర్పు మూలంగా చెప్తే ఒక్క రోజులో ఇండియా అంతా తెలుస్తుంది. బట్ ఆల్రెడీ వారు 30,000 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారే. సార్, ఒక ఓటు వల్ల ఈ ఏరియాలో ఏ మార్పు రాకపోవచ్చు, కానీ ఈ తీర్పు వల్ల ఒక ఓటు విలువెంతో తెలుస్తుంది. ఇది లా పుస్తకాల్లో మాత్రమే కాదు, లా కాలేజీలో స్టూడెంట్స్ చదువుకునే పాఠ్య పుస్తకాల్లో కూడా ఈ కేసు ఓ ప్రశ్నగాను మీ పేరు సమాధానంగానూ వస్తుంది. దేశ ప్రజలకి స్వతహాగా సంక్రమించిన హక్కుల గురించి వివరంగా తెలియపరచాల్సిన బాధ్యత న్యాయస్థానానికి ఉంది. ఈ వర్డిక్ట్ మూలంగా అది వెంటనే ప్రజలకు చేరాలన్న కోరిక న్యాయమైంది. ఇవాళ ఎన్నికలు పూర్తయి ఓట్ల లెక్కింపు జరుగుతున్న ఇటువంటి తరుణంలో